పొద్దున్నే వచ్చి అయ్యగారు నెట్టాడు అంటే ఇప్పుడంటే డాబాలు అన్నీ వచ్చినాయి కాబట్టి అప్పుడు నెట్టాళ్ళు అయ్యాగా ఒక 30 సంవత్సరాల క్రితం. అమ్మగారు నెట్టాళ్ళు తెలుసా? అయ్యగారు నెట్టాడు ఏంది అమ్మ ఏం తెలియదు అంటుంది. అయ్యగారు నెట్టాళ్ళు తెలుసు కదా, నెట్టాడంటే మీరు ఏమంటారు? నెట్టాడే అంటే మధ్యలో దిమ్ము లేపుతారు చూడు. అయ్యగారు మీరు చాలా పనులు ఉంటాయి కదా, ప్రార్థన చేసి వెళ్ళండి అంటుంది. అబ్బా నా ఏడలు ఇంత ప్రేమ కలిగింది మా విశ్వాసకి అనుకొని ప్రభు అని చిన్న వాక్యం చదివి ప్రార్థన చేశాను, కానుక పెట్టింది. నేనే యువతలకు వచ్చా. నన్ను ప్రార్థన చేసి వెళ్ళమన్నది ఏంటా అని నాకు అనుమానం వచ్చింది. పక్కింట్లో పంచలో కూర్చున్నా, సిమెంట్ కిటికీలు, లోపల ఉన్న వాళ్ళు బయట కనపడరు. సిమెంట్ కిటికీలు చూశారుగా, బాత్రూమ్లు పెడతారు చూడండి, ఇట్లా ఉంటాయి చిన్న చిన్న సిమెంట్ కిటికీలమ్మా. అవి కూడా తెలియదు అంటాను ఏంటి? సిమెంట్ కిటికీలు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఏం చేస్తుందో చూద్దామని కూర్చున్నా. ఆడ నుంచొని చూద్దామని 9 గంటల 45 నిమిషాల 45 సెకండ్లకు చెప్పాడంట వాడు. నెట్టాడు లేపమని. నెట్టాడికి ఏం చేసింది? పసుపు రాసింది, ఇంకేం రాసింది? తమలపాకులు కట్టింది. తిమ్మాపురంలో 7 పేరెంట్ రాళ్ళని పిలిచింది. ఏ రాళ్ళు? ఏం లేరా మీ ఊర్లో? లేరా? బలేదాను, నీకు తెలియదేమో. అమ్మ పేరెంట్ రాళ్ళు ఉన్నారా? 7 పేరెంట్ రాళ్ళని పిలిచి నవధాన్యాలు, ఎన్ని ధాన్యాలు అంటే 9 రకాల ధాన్యాలు, పప్పు ధాన్యాలు తెచ్చి తూర్పును మొహం పెట్టాలంట. ఏ మొహం? ఉత్తరం దక్షిణం వద్దు. ఏ మొహం అంట? అయ్యగారు తూర్పు ఇదే కదా, ఇదేనా తూర్పు? ఇలా ముఖం పెట్టి 7 పేరెంట్ రాళ్ళు. ఏ రాళ్ళు? ఈ పేరెంట్ రాళ్ళు గోతులో వేస్తే అప్పుడు లేపారు. ఓహో, నన్ను తొందరగా ప్రార్థన చేసి వెళ్ళమంది ఇందుకా అనుకున్నా. ఇప్పుడు రండి, పాఠం చూసా. అదే ఆ రోజు ఇంటికి వెళ్ళి పాడుకోండి. తల్లి జాడ పిల్ల జాడ డాష్, ఎవరు లేరు అక్కడ. నేను వచ్చే 34-35 సంవత్సరాల సేవకు వచ్చి ఆమె 50 సంవత్సరాల విశ్వాసి అంట. మరి ఏది ప్రత్యేకత? అమ్మగారు ఏది ప్రత్యేకత? చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా అని అభిప్రాయంలోనికి వచ్చిన రోజు నిజమైన విశ్వాసివి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. అది ఏదైనా కానీ సేవకుడు వచ్చిన ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తే చాలు. ప్రత్యేకత. దేవుని బిడ్డలైన మనము యెరూషలేము నివాసులంటే మారు మనసు బాప్తీసం పొందిన వారిలో నుండి ప్రత్యేకించబడిన వారు.